భాగవతము ఎంత లలితమైనదో సుందరమైనదో గ్రహించుటకు సులభమైనదో వివరించిన మహాకవి పోతన శ్రీమద్ భాగవత పద్యములు భావార్థములతో సహా లలిత స్కంధము కృష్ణమూలము సుకాలాపాభిరామంబు మంజులతాశోభితమున్ సువర్ణ సుమనస్సు జ్ఞేయమున్ సుందరోజ్వల వృత్తంబు మహాఫలంబు విమల వ్యాసాల వాలంబునై వెలయున్ భాగవతాఖ్య కల్పతరూర్విన్ సద్విజశ్రేయమై. ఈ పద్యములో మహాకవి పోతన భాగవత గ్రంథము యొక్క మాధుర్యమును గురించి వర్ణిస్తున్నారు. లలిత స్కంధము అనగా చక్కని అందమైన కొమ్మలతో నిండి ఉన్నది. ఈ విధముగా చెప్పడంలో పోతన గారు భాగవతము స్కందములు అనే 12 భాగాలతో లలిత మనోహరమైనది అని వివరిస్తున్నారు. కృష్ణమూలము అనగా కృష్ణుని కథలు మూలముగా అనగా వేర్లుగా కలిగి ఉన్నది. సుకాలాపాభిరామంబు అనగా చిలుకల యొక్క మధురమైనటువంటి ఆలాపములచే రమణీయముగా శోభించుచున్నది. మంజులతాశోభితంబు అనగా మధురమైన తీగలు అనబడే వాక్కులచే నిండి ఉన్నది. సువర్ణములు అనగా మంచి రంగులు అనగా మంచి పద ప్రయోగములతో నిండి ఉన్నది. సుమనస్ అనగా నిర్మలమైన హృదయము కలవారికి, సుజ్ఞేయమున్ అనగా చక్కగా అర్థమగునది. సుందరోజ్వల వృత్తంబు అనగా అందమైన గొప్పవైన ఇతిహాసములతో కూడి ఉన్నది. మహాఫలంబు గొప్ప ఫలమును కలిగి ఉండి పఠించి గ్రహించిన వారికి అత్యంత గొప్ప ఫలమునిచ్చున్నది. విమల అనగా విస్తారమైన మహాకవి అయిన వ్యాసుడు అనే గొప్ప పాదును కలిగి ఉన్నది. ఒక కల్పవృక్షమైన భాగవతము ఈ భూమిపై సజ్జనులకు శుభములను చేకూర్చుటకు వెలసి ఉన్నది. ఈ పద్యములో మహాకవి పోతన భగవత గ్రంథమును ఒక కల్పవృక్షముతో పోల్చారు. ఏ విధముగా కల్పవృక్షము ఎంత గొప్ప కామితార్థాలనైనా అందిస్తుందో అదే విధముగా భాగవతము కామిత ప్రయోజనాలతో సహా కైవల్యము అనే ప్రయోజనమును కూడా కలిగిస్తుంది అని వివరించారు శ్రీ పోతన. అటువంటి భాగవత పఠనము చేయవలసిన బాధ్యత మనందరిపై ఉన్నది కదా. భాగవతము తెలిసి పలుకుట చిత్రంబు శూలికైనదమ్మి చూలికైనా విభుద జనుల వలన విన్నంత కన్నంత తెలియవచ్చినంత తేటపరతూ. భాగవతమును తెలుసుకొని పలుకుట ఎంతో చిత్రమైనది. శూలధారి అయిన శివునికైనా పద్మమునందు పుట్టిన అనగా విష్ణువు నాభికమలము నుండి ఉద్భవించిన సృష్టికర్త అయిన బ్రహ్మదేవునికైనా వివరించడము ఎంతో కష్టము. ఇక నాబోటి సామాన్యుని సంగతి వేరే చెప్పాలా? అయినా సరే బుధజనులు అనగా విశేషమైన జ్ఞానము కలిగిన పెద్దల వలన వినిన దానిని బట్టి గ్రహించి తెలుసుకున్న దానిని బట్టి భాగవతమును నాకు చేతనైనంత తేటతెల్లము చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఈ పద్యములో మహాకవి పోతన శూలి అనగా శూలధారి అయిన ఈశ్వరుడు, తమ్మిచూలి అనగా పద్మమునందు ఉద్భవించిన బ్రహ్మదేవుడు అన్న అద్భుత ప్రయోగములను చేశారు. తిరిగి మరికొన్ని పద్యములు వాటి భావార్థములతో మరలా మీ ముందుకు వస్తాను.